ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 2002 నుంచి ఇక్కడనే ఉంటున్నాం. 2002 నుంచి ఉంటున్నారు. మరి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ఎందుకు ఇండ్లు కట్టుకోలేదంటే ఈడ మాకు ఎమ్మెల్యే సార్ ఏమన్నాడు, ఎక్కడన్నా ఇండ్లు ఇస్తాను అన్నాడు. ఇండ్లు ఇస్తా అంటే మేము ఆయన మాట మీద ఇన్ని సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాం. ఆయన మాట మీదనే ఎవరు వచ్చి చేయబెట్టలేదు. ఇప్పుడు మాత్రం హైడ్రా అని వచ్చి ఇప్పుడు 15 రోజులు అయింది. అక్కడ ఒక గుడిసె కూలగొట్టారు. నా గుడిసెలకి వెళ్ళి కాలువ తీస్తా అన్నారు. మరి నా గుడిసె ఇప్పమన్నారు. అంటే నాకెవరు లేరు, నేనే నడవలేను, నా కిడ్నీ ఖరాబ్ అయింది. ఈ వాసనకు తట్టుకోలేక నేను పోయి ఏరే బిల్డింగ్లో మెట్ల కింద 10 రోజుల నుంచి ఆడ ఉంటాను. ఈ వాసనకి నీళ్ళకు నాకు నల్ల కూడా లేదు. గవర్నమెంట్ వేసిన నల్ల కూడా అలా మునిగిపోయింది, ఏది లేదు. మరి నా పరిస్థితి పేపర్ లేవు కదా, ఇంటి పేపర్ లేనప్పుడు ఖచ్చితంగా కాల్ చేయమని అధికారులు చెప్తా ఉంటారు కదా. అధికారులు చెప్పినప్పుడు మాకు ఎక్కడన్నా ఇస్తే వెళ్ళిపోతాం. మాకు ఎక్కడ ఇచ్చినా ఎంత దూరంగా ఇవ్వని ఎక్కడ ఇవ్వనియండి, అక్కడికి మేము వెళ్ళిపోతాం, అక్కడ ఉంటాం. మీకు ఓటాకి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా, ఊర్లో ఉందా? ఇక్కడే మాకు ఓటాకి ఇక్కడనే, రేషన్ కార్డు ఇక్కడనే, ఆధార్ కార్డు ఇక్కడనే, ఆరోగ్యశ్రీ ఇక్కడనే, పాన్ కార్డు ఇక్కడనే, ప్రతిది ఇక్కడనే ఉంది. చూపించమంటే చూపిస్తాం. మరి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఈ మురుగునీరుతో రోగాలు వస్తున్నాయి, వాసన భరించలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇక్కడికి అధికారులు వచ్చినప్పుడు మరి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే కూడా ఇంటలేరండి, ఇంటలేరు. ఇంకా ఎవరు ఉండమన్నారు. మొన్న ఒక ఆయన హైడ్రా నుంచి వచ్చిండు. సార్ ఇట్లా వచ్చి ఏంది సార్ ఇట్లా తీస్తారంటే, నేను రమ్మన్నా మిమ్మల్ని, మీరు ఎందుకు వచ్చిరమ్మా, నా కోసం వచ్చిరా అని ఎవడు వేసుకోమన్నాడని మాట్లాడుతాడు. మరి ఎవరు వేసుకోమంటే వేసుకుంటావా? మనం తల దాచుకోవాలి. మాకు కిరాయిలు కట్టే ఓపిక లేక మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం.